Guys, in this video we are going to discuss about the main reason for open defecation in the villages. గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జనకి ప్రధాన కారణం ఏంటి అనేది చూద్దాం. లేట్రిన్స్ కట్టుకోవడం లేదా వాటిని సమగ్రంగా నిర్వహించటం అనేటువంటిది 3 రకాలుగా సవాళ్ళుగా మిగిలింది ఈరోజు. 1, ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. 2, లెట్రిన్ కట్టాలనుకునే పేదవాడికి ఇది ఒక పెద్ద సవాలు. 3వది, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం కూడా గ్రామాల్లో పెద్ద సవాలుగా నిలుస్తోంది. యువకులు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళకి. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో ఉండే పేదరికానికి, భారతదేశంలో ఉండే ఓపెన్ డెఫికేషన్ ప్రాబ్లంకి ఇంటర్నల్ లింక్ ఉంది. బహిరంగ మల విసర్జన అనే సమస్యకి భారతదేశంలో ఉండేటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇంటర్నల్ లింక్ ఏంటంటే, ఒక లెట్రిన్ నిర్మాణానికి 15,000 రూపాయలు అట్లీస్ట్ ఖర్చు అవుతుంది. 8 రింగులు, సిమెంటు, ఇసుక అంతా కలిపితే. ప్రాబ్లం ఎక్కడుందంటే, నీకు లెట్రిన్ ఉంది, నీకు సమస్య లేదు, నీ పక్కనోడితో నైబర్హుడ్తో ప్రాబ్లం. నైబర్హుడ్కి ప్రాబ్లం ఏంటంటే మనీ ప్రాబ్లం. సో ఇక్కడ 15,000 రూపాయలదే ప్రాబ్లం అంతా కూడా. అలా కాకుండా వేరే పరిష్కారం ఏదైనా ఉందా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్వచ్ఛ భారత్ కింద 81% ఆఫ్ ద లెట్రిన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై ద పీపుల్ దట్ ఆర్ బిల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్. సో సమస్య ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఈ ఓపెన్ డెఫికేషన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడికక్కడే, అంటే ఎక్కడ ప్రాబ్లం ఎక్కువగా ఉందో అక్కడే ఈ లెట్రిన్స్ నిర్మాణం అనేది జరిగితే ఈ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా మనం 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా మన విలేజ్ గ్రామాలను చెప్పుకోవచ్చు. Now guys, let us see where is the real problem. To build a latrine, where is the real problem for a common man, common mass people? What I am saying clearly, how to make a life livable among the mass people, అన్నాడు మహాత్మా గాంధీ. How to make life livable among the mass people. ఇప్పుడు సమస్య ఏంటంటే, నీతో కాదు, నాతో కాదు, మన పక్కవారితో. సమస్య పక్కవారితో, నైబర్హుడ్ ఈజ్ ద ప్రాబ్లం. సో నైబర్హుడ్కి ప్రాబ్లం ఏంటంటే మనీ ప్రాబ్లం. ఇప్పుడు 15,000 రూపాయలు డబ్బుంటే వాళ్ళు పక్కన ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కట్టించుకుంటారు లెట్రిన్. 15,000 రూపాయలు డబ్బుండి లెట్రిన్ కట్టించుకున్నవాడు, అది లేకుండా ఉన్న వాళ్ళు పక్కనే ఉన్నప్పుడు హౌ టు మేక్ లైఫ్ లివబుల్ అమంగ్ ద మాస్ పీపుల్ అనేది ఒక ప్రశ్న. కట్టాలండి 9,000కి 4,000 నీకే. సిమెంట్ మొత్తం కలిపి, సిమెంట్ అంతా అంతా కలిపి 8 కాదు, 12 వరకు. 10, 12 వేసుకో. According to the information from Nagana, the proprietor of the cement works, a latrine needs 8 rings to build. So 8 rings costs
3,200. This means each ring costs 3 to 400. 8 into 4, 3,200 rupees to build a single toilet. And one more important thing is, many of villages build their homes under the government schemes, but there is no observation from government officials whether they build their latrines or not. Some of the states have been quite efficient in constructing toilets in the countryside as per the national plan. Though it is understood that 53 million toilets have been built in rural areas in the 3 years since the launch of Swachh Bharat, we can't see a single toilet or a latrine in the villages like this village. If things are carefully planned and executed, the face of the country may change if we care for our neighborhood and cleanliness.